విజయ్ విషయానికి వస్తే నా విజయ్ గురించి ఎవరు ఎక్కడ మాట్లాడుతున్నా సరే నాకు వేరే ఎక్కడైనా డిస్కస్ చేస్తున్నప్పుడు విజయ్ పలానా సినిమా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు అని, ఇంకోటి ఎక్కడ పాజిటివ్గా మాట్లాడినా సరే నాకు తెలియని ఒక గర్వం, ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. అంటే కేవలం అంటే నాతో పాటు ఇంట్రడ్యూస్ అయ్యాడన్న రీజన్కే కాదు, బట్ ఒక బ్రదర్ ఫీలింగ్ ఉంది నాకు బిగినింగ్ నుంచి. సో ఇలాంటి ఒక ట్రైలర్ తన దగ్గర నుంచి రావడం చూస్తుంటే నాకు ఇంకా సంతోషంగా ఉంది, ఇంకెక్కువ గర్వంగా, ఇంకా ప్రౌడ్గా ఉంది. విజయ్ నాతో పాటు ఎవడి సుబ్రహ్మణ్యంతో లాంచ్ అయ్యాడు, అండ్ పెళ్లి చూపులకి టీజర్ లాంచ్ చేశాను, అర్జున్ రెడ్డికి థియేటర్కి వెళ్ళి ట్రైలర్ లాంచ్ చేశాను. నీ ప్రతి మెట్లో నేను కూడా ఉంటున్నాను, నా షేర్ కూడా ఉంది నీ సక్సెస్లో, అండ్ చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడికి రావటం. అండ్ ఇలాంటి ఎప్పుడైనా సరే సినిమా ఇండస్ట్రీలో కొత్త రకమైన సినిమా, ఒక రిఫ్రెషింగ్ ఫిల్మ్ వచ్చినప్పుడు అలాంటి ఒక సినిమాకి, అలాంటి ఒక టీంకి ఒక మంచి ప్లాట్ఫామ్ అవసరం. అండ్ అలాంటి నేను రీసెంట్గా నేను న్యూస్ విన్నాను, ఏషియన్ ఫిల్మ్స్ ఈ సినిమాని టేక్ ఓవర్ చేసుకున్నారని. చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళడానికి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ అవసరం. ఎప్పుడైతే ఇలాంటి ఒక టాప్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఇలాంటి సినిమాల్లో, ఇలాంటి కంటెంట్లో నమ్మటం మొదలెడతారో, దెన్ ద చేంజ్ విల్ హ్యాపెన్. అండ్ ఐ థింక్ అండ్ ఆల్రెడీ మనం చేంజ్ చూస్తున్నాం. అండ్ అర్జున్ రెడ్డి ఇంకో మెట్టు ముందుకు తీసుకెళ్తున్నాను నమ్ముతున్నాను. సో టీం అందరికీ, అండ్ పర్టికులర్ రదాన్ మ్యూజిక్ అంటే ఒక టెక్నీషియన్గా చూస్తున్నాను కాబట్టి ఈ ట్రైలర్లో కానీ టీజర్లో కానీ రదాన్ మ్యూజిక్ కూడా చాలా ఎలివేట్ చేసింది. అండ్ ఎవడే సుబ్రహ్మణ్యం కూడా మాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు రదాన్. అండ్ ఇంత మంచి ఈ ట్రైలర్ మ్యూజిక్ విన్న వెంటనే ఇన్ని రోజులు ఎక్కడున్నాడు, అసలు ఇతను ఎందుకు సరిగ్గా వాడుకోవట్లేదు అనిపించింది. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత రదానికి కూడా చాలా మంచి పేరు వస్తుంది. సో టీం అందరికీ, టెక్నీషియన్స్కి, డైరెక్టర్కి, ప్రొడక్షన్కి, ప్రొడ్యూసర్స్కి అందరికీ ఇలాంటి ఒక ప్రయత్నం చేసినందుకు అండ్ ఇలాంటి ప్రయత్నాన్ని మా ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ, ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయి ఈ రోజు దాకా మనం ఫాలో అవుతున్న ఫార్ములాలు అన్నిటినీ చించి పక్కన పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బేబీ పాయిజన్ నాట్ అలౌడ్. అయితే గుంట్లు అయ్యో మీరు అసలు మనుషులేనా? వీళ్ళిద్దరు ముట్టుకోకపోతే నువ్వు ముట్టుకుంటావా? నువ్వు కూడా ముట్టుకోదు, ఒక్కడికి పగిలిపోద్ది. ఓకే నో ప్రాబ్లం. బాగా ఎక్కువైంది, పక్క తీసుకెళ్ళరా. చాలు.